ఆమె మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఆర్టిస్ట్ ఎంప్లాయ్, ఇప్పుడు రిటైర్మెంట్ అవుతుండు. ఇప్పుడు అతనికి రిటైర్మెంట్ అయిన పైసలు 60 లక్షలు అలా రాబోతున్నాయి. ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటాడు. ఇప్పుడు ఏ హైవేలో పెడితే బాగుంటుంది. ఓకే ఓకే, అడిగిన క్వశ్చన్ బాగుంది. మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఆలోచన కూడా బాగుంది. వచ్చిన అమౌంట్ ని భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న గొప్ప ఉద్దేశం ఉంది కాబట్టి, సో 60 లక్షలలో మనకి ఒక G+1 గానీ ఇండిపెండెంట్ హౌస్ రావట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ లో 2 BHK 3 BHK రావట్లేదు. ఆల్మోస్ట్ 2 BHK కే 1,20,00,000 నుంచి 1,30,00,000 1,40,00,000 అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సిటీకి దగ్గరలో ఒక 20-25 కిలోమీటర్ డిస్టెన్స్ లో కానీ ఒక గజంకి ఒక 9,000 10,000 ఉన్న ఏరియాలో ఒక 200 గజాలు కానీ 300 గజాలు కానీ ప్లాన్ చేసుకొని తీసుకుంటే ఫ్యూచర్ గ్రేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ లో ఉంటది కాబట్టి చాలా అప్రిషియేట్ వస్తుంది. తర్వాత అందులో G+1 కానీ G+2 కానీ కూడా కట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 lakhs లో అయిపోద్ది. సో మనం ఏది చూడాలి, ఏ హైవే చూడాలి అని, సో విజయవాడ హైవే చూసుకున్నట్టయితే ర్యాపిడ్లీ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ 2 తెలుగు రాష్ట్రాల క్యాపిటల్స్ కలిపే ఏకైక హైవే. సో మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి చెప్పు, విజయవాడ హైవేకి మన దగ్గర తక్కువ బడ్జెట్ లో ఒక వెంచర్ ఉంది. ఇది DTCP మరియు రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ 9,000కే గజం అందజేస్తున్నాము. సో మీ ఫ్రెండ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటే మన వెంచర్ లో చేయమనండి. అది కూడా అప్రిషియేట్ వస్తుంది. అందులో మనకి G+1 పర్మిషన్ ఉంటది కాబట్టి ఆల్రెడీ ఇల్లు కూడా కట్టుకోవచ్చు.